ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణంలో ప్రభుత్వ ఆదేశాలు మరియు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వివిధ పాలు అమ్మే పాయింట్లో ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి కృష్ణలంక, మరొకటి పంటకాలవ, కడమట, ఫన్ టైమ్స్ రోడ్, అలానే కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ఈ వివిధ సెంటర్లో తనిఖీ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇందు మూలంగా పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే, మీకు ఎక్కడైనా అనుమానంగా కనిపించి కానీ ఇల్లు కానీ ఏదన్నా కలిపి అమ్ముతున్నట్లుగా ఉంటే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి దగ్గర పోలీస్ స్టేషన్ కానీ లేదా విఆర్ఓ ఎంఆర్ఓలకు కానీ తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అడల్ట్రేషన్ ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్కి తెలియపరచాలి. అడ్రస్ ఓల్డ్ జనరల్ హాస్పిటల్, కొమ్మలపల్లి కళాక్షేత్ర ఎదురు, విజయవాడ. ఈ పాల కేంద్రాలు అమ్మేటువంటి వాళ్ళు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లానే కలెక్షన్ పాయింట్ ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఒకవేళ బఫెలోస్కి మించి ప్రొడక్షన్ వస్తుందా, వస్తే దగ్గరలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ డాక్టర్ గారికి, జాయింట్ డైరెక్టర్ గారికి తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 6 శాంపిల్స్ చేసాము. అవి ల్యాబొరేటరీకి పంపిస్తాం. హెవీ మెటల్స్, టాక్సిన్స్, ఇంకేదైనా ఆరోగ్యానికి హానికరమైన ఏమైనా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తుంది. వంద 150 లీటర్లు వాడు ఇంట్లో పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు అలాంటివి చూడాలి. ఇక్కడ ఇంటికి ఉండవు, డైరీ వాడి నుంచి అమ్ముకుంటున్నాడు. వాళ్ళ దగ్గర ఎన్ని పబ్లిక్స్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ అవుతుందో డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి విరుద్ధంగా ఏదన్నా ఉంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము చర్యలు జరిగింది. మూలం అంటే ఇంకోటి జిల్లాలో కూడా 7 స్టేట్లోనే 6